وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ వీక్షకులారా, శత సాంప్రదాయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తులు, మహా గొప్ప ప్రవచనాలు మనం వింటూ వస్తున్నాము. అదే క్రమంలో ఈరోజు హదీత్ నంబర్ 52, నీళ్లు కూర్చొని త్రాగండి. عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه نهى أن يشرب الرجل قائما. హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి నిలబడి నీళ్లు త్రాగటాన్ని నివారించారు. ఇక్కడ గమనించండి, మీరు హదీస్లో చాలా సంక్షిప్తంగా పదాల పరంగా చూస్తే ఒక 4 పదాల్లో మనకు ఒక వారింపు ఉంది, ఒక హెచ్చరిక ఉంది, ఒక నిషేధం ఉంది. అదేంటి? నిలబడి నీళ్లు త్రాగకూడదు. వేరే కొన్ని హదీసుల ద్వారా తినడం కూడా, నిలబడి లేదా నడుచుకుంటూ తినడం కూడా ఇది మంచి విషయం కాదని తెలుస్తుంది. అయితే ఇక్కడ నహా, వారించారు, నిషేధించారు, నిలబడి త్రాగటం చేయకండి అన్నట్లుగా చెప్పారు. అయితే సర్వసామాన్యంగా వేరే కొన్ని హదీసుల ఆధారంగా ధర్మవేత్తలు ఏం తెలుపుతున్నారంటే, ఎక్కడైనా పరిస్థితి కూర్చుండి త్రాగే విధంగా లేకుంటే అలాంటి చోట నిలబడి త్రాగడం ఇన్షాల్లా పాపం కాదు. కానీ ఎలాంటి కారణం లేకుండా మనిషి నిలబడి త్రాగే అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే ముస్లిం షరీఫ్లోని కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, ఎవరైనా నిలబడి త్రాగారంటే ఆ నీళ్లు, ఆ త్రాగిన పదార్థాన్ని తన కడుపులో నుండి, నోట్లో నుండి బయటికి తీయాలి, వాంతి చేయాలి అన్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి. అంటే భావం ఏంటి? అకారణంగా ఏ గత్యంతర పరిస్థితి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రవక్త వారి ఆదేశాన్ని తిరస్కరించకూడదు. అది నోటితో తిరస్కరించినా లేదా ఆచరణ పరంగా తిరస్కరించినా. అందుకొరకే ఏది తిన్నా గాని, ఏది త్రాగినా గాని సర్వసామాన్యంగా కూర్చుండి త్రాగే అలవాటు చేసుకోవాలి. కానీ ఎక్కడైనా పరిస్థితి అలా వచ్చింది, కూర్చుండి త్రాగే అటువంటి సౌకర్యం లేదు. ఉదాహరణకు చూడండి, మనకు కొన్ని హదీసులు లభిస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో జంజం బావి వద్దకు వచ్చారు. అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు అక్కడి నుండి నీళ్లు తీసి హాజీలందరికీ త్రాపిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి త్రాగేశారు. ఎందుకు? ఈ రోజుల మాదిరిగా మంచి టైల్స్ పరిచి ఉండడం, అన్ని సౌకర్యాలు లేకుండానేవి కదా. బావి చుట్టుపక్కన మొత్తం బురద లాంటిది ఉంటుంది. ఇక కొందరు జంజం నీళ్లు నిలబడి త్రాగడమే సున్నత్ అని భావిస్తారు. అలా కూడా ఏది స్పష్టమైన ఆధారం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే నిలబడి తాగారో అక్కడ ఆ పరిస్థితి వల్ల, లేకుంటే త్రాగే ప్రతి పదార్థం మనం కూర్చుండే త్రాగే అలవాటు చేసుకోవాలి. ఇది హదీసు పరంగా మనం తీసుకున్నటువంటి జ్ఞానం. కానీ ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ ద్వారా కూడా చూస్తే డాక్టర్లు ఏమంటారు? నిలబడి గటగట త్రాగుతూ ఉంటే మనం ఏది తిన్నా, ఏది త్రాగినా లివర్ నుండి కడుపులోకి వెళ్తుంది, లివర్ పై చాలా భారంగా పడుతుంది. ఇది మన ఆరోగ్యానికే ఎంతో హానికరంగా ఉంటుంది అని కూడా తెలుపుతున్నారు. మనిషి కూర్చుండి నీళ్లు త్రాగడం ద్వారా మరొక గొప్ప లాభం ఏంటో తెలుసా? మీరు ఒకసారి అనుభవించండి. కానీ నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త హదీసులను మనం మన యొక్క రీసెర్చ్లో, అనుభవంలో తీసుకురావడం కాదు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఆరోగ్యపరంగా అంటున్నా నేను. మీరు నిలబడి త్రాగుతూ ఉండేదుంటే
ఎక్కువగా త్రాగబోతాయి నీళ్లు. అదే మీరు కూర్చుండి త్రాగారంటే మీకు దాహం ఉన్నంతనే త్రాగగలుగుతారు. ఇంకా హెల్త్ పరంగా, మెడికల్ సైన్స్ పరంగా కూర్చుండి త్రాగడంలో మరెన్నో లాభాలు ఉంటాయి. కానీ మనం ఒక ముస్లింలము గనక ఈ సైంటిఫిక్ పరంగా, వైద్య పరంగా ఉన్నటువంటి లాభాలు తెలియక ముందు ప్రవక్త హదీసులను గౌరవించి ప్రేమించి మనం ప్రవక్త హదీసులను అనుసరిస్తున్నాము అన్నటువంటి ప్రేమలో ఒకవేళ ఆచరించామంటే ఇందులో మన పుణ్యాల రేట్లు పెరుగుతాయి. ఇక రండి, ఆ తర్వాత హదీస్ నంబర్ 53, పాలు త్రాగి పుక్కిలించాలి. عن ابن عباس رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم شرب لبنا فمضمض وقال إن له دسما. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఇక్కడ గమనించండి, రాసి ఉంది అన్హు అని, కానీ మనం అన్హుమా అని అంటున్నాము. ఎందుకు? ఇబ్ను అబ్బాస్, అబ్బాస్ యొక్క కుమారుడు, అంటే అబ్దుల్లా ఆయన పేరు. అబ్దుల్లా సహాబీ మరియు అబ్బాస్ తండ్రి కూడా సహాబీ, ఇద్దరు సహాబాలు గనక అన్హు అంటే ఏకవచనం, అన్హుమా అంటే ఇద్దరి గురించి చెప్పినట్లవుతుంది. అన్హుమ్ అంటే ఇది బహువచనం అవుతుంది. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగిన తరువాత నీటితో నోరు పుక్కిలించి ఏం చెప్పారు? పాలు త్రాగడం వల్ల నోరు తైలయతమవుతుంది, అంచేత నీళ్లతో పుక్కిలించి నోరు శుభ్రపరచుకోవాలి అని అన్నారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం అది. ఇందులో కూడా అల్లాహు అక్బర్, అల్లా నన్ను క్షమించుగాక, నేను ప్రతి ఆయత్ యొక్క వ్యాఖ్యానం సందర్భంలో కానీ, హదీసుల యొక్క వివరణ సందర్భంలో కానీ మనం బ్రాడ్గా ఆలోచించాలి, పెద్దగా, దూరంగా, లోతుగా ఆలోచించాలి అని చెప్తూ ఉంటాను. ఏ ఇస్లాం ధర్మం అయితే మనిషి యొక్క పరిశుభ్రత విషయంలో ఇంత చిన్న చిన్న విషయాలలో కూడా శ్రద్ధతో చెబుతున్నదో, అలాంటి ఇస్లాంను ఈరోజు చదవని వారు, లోతుగా అర్థం చేసుకొని వారు ఈ ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఇస్లాంలో నాగరికత లేదు, ఇస్లాంలో పరిశుభ్రత లేదు, ఇస్లాం అంటే చూడండి అని ఎవరో కొందరు పాడుగా ఉన్న వారిని చూపించి ఇస్లాంపై అపనింద మోపితే వాస్తవానికి తల పైకి లేపి సూర్యునిపై ఉమ్మి వేసే ప్రయత్నం చేయడమే. ఇక దాని తర్వాత మాటలు చెప్పే అవసరం లేదు. అయితే ఇక్కడ చూడండి, ధర్మవేత్తలు ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పిన మాటలను గనక మనం చూస్తే, అల్లాహు అక్బర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత శ్రద్ధ, ఎంత పరిశుభ్రత, ఎంత నీట్నెస్ గురించి మనకు బోధిస్తున్నారో అర్థమవుతుంది. అంతకంటే ముందు ఇక్కడ వచ్చినటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకోండి. హదీస్లో ఉంది షరీబ లబనన్. లబన్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో, అలాగే లబన్ అన్న పదం ఖురాన్లో కూడా వచ్చి ఉన్నది. లబనన్ ఖాలిసన్ సాయిగన్ లిషారిబీన్, సూరత్ నహల్లో, అలాగే సూరత్ ముహమ్మద్లో కూడా వచ్చి ఉంది. ఈ లబన్ అన్న పదం నాకు తెలిసిన వరకు ఖురాన్లో, హదీస్లో ఎక్కడైతే వచ్చి ఉందో దాని ఉద్దేశం పాలు, డైరెక్ట్ ఆవు పాలు కానీ, ఒంటె పాలు కానీ, మేక పాలు కానీ, పాల గురించి ఇవి చెప్పడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసే సందర్భంలో కూడా దీని ప్రస్తావన వస్తుంది. ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే నేను ఈ లబన్ అన్న పదానికి ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానో శ్రద్ధ వహించండి కొంచెం. ఈ రోజుల్లో అరబ్ దేశాల్లో, ప్రత్యేకంగా సౌదియాలో మనం చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద మార్కెట్లలో లేదా ఇక్కడ కిరాణం స్టోర్లో వెళ్ళినప్పుడు హలీబ్ అని ఒకటి ఉంటుంది, మిల్క్ అని రాసి ఉంటుంది దానిపై ఇంగ్లీష్లో,
మరొకటి లబన్ అని ఉంటుంది, మరొకటి జబాదీ అని ఉంటుంది. జబాదీ అంటే పెరుగు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హలీబ్ అంటే పాలు, మిల్క్. కానీ ఇక్కడ ఈ రోజుల్లో లబన్ అన్న పదం మనం పెరుగును సల్ల మాదిరిగా తయారు చేస్తాము చూడండి, దాన్ని ఏమంటారు, లస్సీ మాదిరిగా తయారు చేస్తాము. ఆ లస్సీ లాంటి దానిని, అంటే లస్సీ ఏదైతే చేస్తారో దాంట్లో మరికొన్ని విషయాలు, కొన్ని తీపి పదార్థాలు కూడా వేస్తారో అది వేరే విషయం. కానీ పెరుగుని ఎప్పుడైతే లస్సీ చేస్తే పలచగా కొంచెం అవుతుంది, కానీ చిక్కదనం ఉంటుంది. అలాంటి దానిని ఇక్కడ లబన్ అంటారు. అయితే అరబ్ దేశాల్లో ఉండి రోజువారీ జీవితంలో వారి అవసరానికి ఎప్పుడైనా లబన్ ఎట్లాంటిది తీసుకునేవారు ఈ లబన్ గురించి చెబుతున్నామా అని అనుకోకండి. కానీ ఇది కూడా వచ్చేస్తుంది ఈ భావంలో. ఎందుకు? హదీస్లో ఏముంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అది తాగిన తర్వాత కుల్లి చేశారు, పుక్కిలించారు. ఏం చెప్పారు? ఇన్న లహు దసమా, అందులో కొంచెం ఫ్యాట్ లాంటిది ఉంటుంది కదా, ఫ్యాట్. మన ఇంటి వద్ద, గ్రామాల నుండి, పల్లెటూర్ల నుండి మా వద్ద ఏమంటారు, మా వద్ద గొల్లోళ్ళు అని అంటాము. వాళ్ళు ఏదైతే పాలు తీసుకొచ్చి ఇస్తారో అందులో నీళ్లు కూడా కలుపుతారు ఎక్కువ శాతంలో, అందుకొరకు మనకు ఆ ఫ్యాట్ అనేది కనబడదు. కానీ డైరెక్ట్ మీరు ఒంటె పాలు, బర్రె పాలు, ఆవు పాలు చూశారంటే అందులో ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ పదం యొక్క కొంత వివరణ కూడా అవసరం ఉండే గనక అది చెప్పాను. కానీ ఇప్పుడు హదీస్ యొక్క భావంలో మీరు గమనిస్తే ఇందులో ఉన్నటువంటి గొప్ప మర్మం, వివేకం, ఇది ఫ్యాట్ మన నోట్లోకి కూడా వెళ్తుంది గనక పాలు త్రాగిన తర్వాత పుక్కిలించకుంటే, ధర్మవేత్తలు చెప్తున్నారు, మనిషి ఎక్కువసేపు అలాగే ఉండిపోయేది ఉంటే ఒక రకమైన దుర్వాసన అతని నోటి నుండి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటిది రాకుండా ఉండడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుక్కిలించారు. రెండవది, వుజూ చేసిన తర్వాత ఒకవేళ పాలు త్రాగారు, పెరుగు, ఈ లస్సీ లాంటిది తాగారు, అలాగే డైరెక్ట్ నమాజ్కు వెళ్ళిపోయారు, దాని యొక్క ప్రభావం లేదా అందులో ఏదైనా కొంచెం పండ్లల్లో, నాలుకలో, పైన ఎక్కడైనా మిగిలి ఉండి నమాజ్ చేస్తున్నప్పుడు అది మనకు నమాజ్లో డిస్టర్బెన్స్ చేయవచ్చు. మనం మన నాలుకను ఆడిస్తూ ఉండి లోపట నమాజ్లో మన శ్రద్ధ అనేది తగ్గిపోవచ్చు. ఒకవేళ మనిషి ఇదే స్థితిలో పడుకున్నాడంటే ఉదయం వరకు అతని ఆ నోట్లో ఉన్నటువంటి ఆ పదార్థం కొన్ని సందర్భాల్లో కొందరికి ఉమ్మి లాంటిది, లాలాజలం లాంటిది వెళ్తూ ఉంటుంది నిద్రలో. దానితో పాటు అది కూడా ఏదైనా కొంచెం వెళ్ళింది, ఆ ఫ్యాట్ లాంటిది వెళ్ళింది అంటే ఏమైనా క్రిమి కీటకాలు అతనికి ఏదైనా నష్టం చేకూర్చేటువంటి భయం కూడా ఉంటుంది. అయితే సోదర మహాశివులారా, అల్లాహు అక్బర్. అందుకొరకే నేను అంటాను, ధర్మాన్ని అర్థం చేసుకోండి. ఖురాన్ హదీస్ను మంచిగా శ్రద్ధగా చదవండి, వినండి, అర్థం చేసుకోండి. దీని యొక్క లాభాలను ముస్లిమేతరులకు కూడా తెలుపండి. మరొక చిన్న ముఖ్యమైన విషయం అది గమనించండి. ఈ రోజుల్లో మనం ఖురాన్ హదీస్ను మంచి రీతిలో అర్థం చేసుకొని ఆచరిస్తలేము గనక ఎంతో మందికి ఖురాన్ హదీసుల బోధనల యొక్క విలువ, అందులో ఉన్నటువంటి జ్ఞానం యొక్క విలువ తెలియడం లేదు. అందుకనకే ఇస్లాం చాలా చిన్న విషయంగా, ఇస్లాం ఏదో కొందరు ఆచరించని వారిని చూసి దీని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అల్లా అందరికీ హిదాయత్ ఇవ్వుగాక. రండి ఆ తర్వాత హదీస్ చదువుదాము. హదీస్ నంబర్ 54. అన్నంలో లోపాలు వెదకరాదు.
عن أبي هريرة رضي الله عنه قال ما عاب رسول الله صلى الله عليه وسلم طعاما قط كان إذا اشتهاه أكله وإن كرهه تركه. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ, అల్లాహు అక్బర్, ఈ పదంపై శ్రద్ధ వహించండి, కత్తు ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమైతే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. ఇది కూడా సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలోని హదీస్. గమనిస్తున్నారు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ గుణం, గొప్ప సద్వర్తన మనకు ఇక్కడ కనబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ కూడా ఎలాంటి లోపాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. ఇది ఈ రోజుల్లో ఈ సద్గుణాన్ని అవలంబించే అవసరం మనకు చాలా చాలా ఉంది. అయితే ధర్మవేత్తలు ఇక్కడ ఒక్క విషయం చెబుతున్నారు. అదేంటి? ఎక్కడైనా ఏదైనా భోజనాల్లో చిన్న మార్పు ద్వారా ఏదైనా సంస్కరణ అవసరం ఉండి అక్కడ ఏదైనా బాగుపరిచేటువంటి అవకాశం ఉండేది ఉంటే సంస్కరించే ఉద్దేశంతో, మరియు అది కూడా నలుగురిలో కాకుండా వారికి చెవులో చెప్పడం ఉత్తమ విషయమే. ఉద్దేశపరంగా ఇది తప్పులో రాదు, సద్వర్తనకు వ్యతిరేకంగా ఉండదు. కానీ గమనించాలి, అదేంటి? అందరికీ కేవలం తెలిసే విధంగా కాదు, అందరికీ తెలిసే విధంగా కాదు, ఎవరైతే అది వంట చేశారో వారికి చెప్పడం. ఇదొక మాట. రెండో మాట, కొన్ని సందర్భాల్లో ఏదైనా లోపం ప్రజలకు నష్టం చేకూర్చేది ఉంది, వారి యొక్క ఆరోగ్యానికి కానీ లేదా వారి యొక్క ధర్మానికి కానీ. అయితే ఇక్కడ ఆ లోపం, అన్నంలో లోపం చూపడం అసలు ఉద్దేశం కాదు, దాని నష్టం నుండి ప్రజలను కాపాడడం. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో మనం వింటాము, వంట చేస్తూ చేస్తూ ఏదో అశ్రద్ధ జరిగింది కావచ్చు, అందులో బల్లి పడిపోయింది. అయితే తెలియకుండా తిన్నందుకు ఎందరో అనారోగ్యం పాలయ్యారు, కొందరు చనిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి నష్టం చేకూర్చే విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తెలపడం కూడా ఉద్దేశం ఏంటి? ప్రజలను నష్టం నుండి కాపాడడం. ఎందుకంటే ఇస్లాం ధర్మం యొక్క మూల, ప్రజల లాభానికి వచ్చినటువంటి మూల 5 విషయాలు ఏవైతే ఉన్నాయో, హిఫ్దుల్ నఫ్స్, హిఫ్దుల్ అక్ల్, వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క మానాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క అల్ అక్ల్, బుద్ధి జ్ఞానాలను కాపడం అద్దరూరాతుల్ ఖమ్స్ అంటారు. ధర్మవేత్తలందరూ దీనిపై ఏకీభవించారు. అయితే అలాంటి విషయంలో ఏదైనా ఉండేది ఉంటే అది తెలియజేయడం కూడా తప్పు లేదు. కానీ సర్వసామాన్యంగా కొన్ని సందర్భంలో ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, ఇట్లాంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, నార్మల్ లాంటివి. ఉదాహరణకు ఏదైనా మాంస ముక్కలే అనుకోండి, కొందరి కొరకు లేదు బాగానే ఉడికింది, మంచిగానే ఉంది అని అంటారు. మరి కొందరు చాలా మెత్తగా అనుకుంటారు, తినేవారు ఉంటారు, అరే లేదు భయ్ ఇంకా అది ఉడకాలి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చూపి వండే వారి యొక్క శ్రమను వృధా చేసి వారికి బాధ కలిగించేటువంటి మాటలు ఇట్లాంటివి జరగకూడదు. ఇన్షాల్లా ఈ హదీస్ యొక్క భావం అర్థమైందని ఆశిస్తున్నాను. రండి మరొక హదీస్ చదివి ఈనాటి పాఠాన్ని ఇక్కడికి ముగించేద్దాము. ఇన్షాల్లా మళ్ళీ ఎల్లుండి క్లాసులో మరో 5 హదీసులు చదివే ప్రయత్నం చేస్తాము. హదీస్ నంబర్ 55. 3 వ్రేళ్లతో
తినటం, వ్రేళ్లను నాకి శుభ్రపరచటం. عن كعب بن مالك رضي الله عنه قال كان رسول الله صلى الله عليه وسلم يأكل بثلاث أصابع ويلعق يده قبل أن يمسحها. كعب بن مالك رضي الله عنه ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 వ్రేళ్లతో తినేవారు మరియు వాటిని నాకి శుభ్రపరిచేవారు. ఇది సహీ ముస్లింలోని హదీస్. చూడడానికి ఇది కూడా మనకు చాలా చిన్న హదీస్ కనబడుతుంది కదా, కానీ ఇందులో చాలా గొప్ప బోధనలు ఉన్నాయి. హదీసులో ఉన్నటువంటి 2 విషయాల్లో మొదటి విషయంతో ఆశ్చర్యపోకండి. కేవలం 3 వ్రేళ్లతో ఎలా తినాలి? అయితే ఇక్కడ మీకు తెల్లన్నం మరియు రసం లేదా పప్పుచారు ఇలాంటిది 3 వేళ్లతో తినండి అని చెప్పడం జరుగుతలేదు. సర్వసామాన్యంగా ఇక్కడ కొన్ని గొప్ప దూరంగా మనం ఆలోచిస్తే ఇస్లాం యొక్క ఏమంటారు దాన్ని రూహ్, దాని యొక్క మూల బోధనను గ్రహిస్తే ఈ హదీస్ అర్థం చేసుకోవడం కూడా సులభమవుతుంది. ధర్మవేత్తలు వ్యాఖ్యానాల్లో ఆ విషయాలను ప్రస్తావించారు. ఇస్లాం ఏమంటుంది? సర్వసామాన్యంగా ఒక ప్రశ్న అడుగుతారు చూడండి, మనం తినడానికి బ్రతుకుతున్నామా లేక బ్రతకడానికి తింటున్నామా? జ్ఞానవంతులు ఈ లోకం మరియు మన జీవితం యొక్క ఉద్దేశాన్ని గ్రహించేవారు ఏమంటారు? బ్రతకడానికి తింటున్నాము కదా, తినడానికి బ్రతకడం లేదు, మనం బ్రతకడానికి తింటాము. అయితే ప్రవక్త వారి మరొక హదీస్ ఏముంది? మనిషికి కొన్ని మెతుకులు సరిపోతాయి అతని వీపు చక్కగా నిటారుగా ఉండడానికి. ఎక్కువగా తినాలని ఎవరైనా మీలో అనుకుంటే మీ కడుపులో 3 భాగాలుగా మీరు భావించి ఒక భాగం తినడానికి చేసుకోండి, ఇంకొక భాగం నీటి గురించి చేసుకోండి, నీరు మరియు ద్రవ పదార్థం అనండి, మరొక భాగం శ్వాస గురించి. కానీ ఈ రోజుల్లో ఏదో కొందరు బీదవాళ్ళు తప్ప మిడిల్ క్లాస్ పెద్దవాళ్ళు, ఇంకా ఏదైనా షుగర్ బీపీలకు గురయ్యారు అంటే వాళ్ళను కొంతమంది వదిలేసి సర్వసామాన్యంగా ఉన్నవారి ఇళ్లల్లో తినే పరిస్థితి ఎలా అయిపోయింది? గొంతు వరకు తినాలి, అది అరగడానికి ఇంకా ఏమైనా త్రాగాలి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అంటే పడుకొని అటు ఇటు కడుపు ఊపుతూ ఉండాలి. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. మళ్ళీ రమదాన్ రాబోతుంది, ఇఫ్తార్లో నమాజ్ చేయడానికి కష్టమయ్యే రీతిలో తినడం, ఇవన్నీ సరైన పద్ధతులు కావు. ఇక్కడ 3 వ్రేళ్లతో తినాలని ఏదైతే చెప్పడం జరిగిందో ఇందులోని గొప్ప మర్మం ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, మనిషి కడుపు నిండా తినలేడు, ఒక లిమిట్లో తినగలుగుతాడు ఈ అలవాటు చేసుకుంటే. మరియు సర్వసామాన్యంగా పలచటి వస్తువులు కాకుండా ఒక కాలంలోనైతే కేవలం ఈ ఖజూర పండ్లు మాత్రమే మూల ఆహారంగా ఉండినది. ఈ రోజుల్లో ఎంతో మంది అలవాట్లలో టిఫిన్లోనైతే ఏమైనా ఇడ్లీలు, దోశలు, వడాలు ఇలాంటివి, ఇక మళ్ళీ పగటిలి రాత్రి కొంచెం టైట్ మంచి భోజనం, రొట్టెలు కూడా ఉండాలి, అన్నం కూడా ఉండాలి, శాకాహారాలు ఉండాలి, మాంసాహారాలు ఉండాలి, వాటితో పాటు కొంచెం సలాద్ ఉండాలి, ఇంకా ఏదైనా తోడుకు డ్రింక్ కూడా ఉంటే, అస్తగ్ఫిరుల్లాహ్, ఇక్కడ డ్రింక్ అంటే మనం కూల్ డ్రింక్స్ లాంటివి అంటున్నాము, మందు పదార్థం కాదు. అయితే ఇట్లాంటి ఆలోచిస్తూ ఉంటారు కదా. అయితే ఇందులో మనిషి లిమిట్ లేకుండా తినేస్తాడు. పూర్తి చేతితో కలిపి తినేటప్పుడు ఎలా ఉంటుంది? అదే 3 వేళ్లతో తినే అలవాటు చేసుకుంటే మనిషి చాలా తక్కువగా. మరొక గొప్ప మర్మం ఇందులో ధర్మవేత్తలు చెబుతున్నారు, 3 వ్రేళ్లతో తిన్నప్పుడు ఏమంటాం దాన్ని, కొందరు బుక్క అని అంటారు, చేతితో మొత్తం ఇలా కలిపి నోట్లో పెట్టుకుంటారు కదా ఒక్కసారి, అది చిన్నగా ఉంటుంది గనక 3 వేళ్లతో తీసుకుంటే
మంచిగా నమలడానికి, మరియు ఎంత మంచిగా నమిలి మనం లోపలికి పంపిస్తామో మన జీర్ణాయాసానికి అంతే తక్కువ పని ఏర్పడుతుంది, మన ఆరోగ్యానికి అది అంతే మంచిగా ఉంటుంది. పూర్తి చెయ్యితో మొత్తం 5 వేళ్లను అలా చెయ్యిని కలిపి పెద్ద పెద్ద లుక్మాలు బుక్కలు తీసుకుంటూ ఉండేది ఉంటే మనిషి ఎక్కువసేపు నోట్లో పెట్టుకొని ఉండలేడు. ఎందుకంటే శ్వాస కూడా తీసుకుంటూ ఉండాలి కదా. దానివల్ల ఎన్నో మెతుకులు ఏమాత్రం నమలకుండా పండ్లల్లో దాన్ని గ్రైండ్ చెయ్యకుండానే పంపించేస్తాడు. దానివల్ల జీర్ణాశయానికి ఎక్కువ పని పడుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో మర్మాలు కూడా చెప్పి ఉన్నారు ధర్మవేత్తలు. ఈ హదీతులో ఉన్నటువంటి రెండో విషయం యల్అఖు యదహు qabla an yamsahaha, చేయిని తుడుచుకునేకి ముందు ఏదైనా టిష్యూతో గాని లేదా నీళ్లతో శుభ్రపరిచేకి ముందు యల్అఖు, వేలిని చేతి వేళ్లను నాకేవారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్క మెతుకు తిన్న తర్వాత, బుక్క తిన్న తర్వాత అని కాదు. అన్నం పూర్తిగా తిన్న తర్వాత చివరిలో మన పళ్ళెంలో కూడా ఏ మెతుకు మిగిలకుండా, మన వేళ్లల్లో కూడా ఏ మెతుకు మిగిలకుండా తినాలి. ఇది ప్రవక్త వారి సున్నత్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా ఒక సందర్భంలో మేము ఎంత సంపాదిస్తున్నామో కానీ మాకు బర్కత్ కలగడం లేదు, శుభం కలగడం లేదు అని అంటే కొన్ని విషయాలు ప్రస్తావించారు. వాటిలో ఒక విషయం ఇది కూడా చెప్పారు. ప్రవక్త వారి హదీస్ ఉంది, యల్అఖు యదహు, ప్రవక్త వారు తమ చేతి వేళ్లను నాకి శుభ్రపరిచేవారని. కానీ ఈనాటి ఫ్యాషన్ కాలంలో దీనిని ఒక రాతి కాలపు నాటి నాగరికత, ఇప్పటి నాగరికత కాదు అని కొందరు అంటున్నారు. ఇది మన యొక్క మోడర్నిజంకి వ్యతిరేకం ఏమీ కాదు. వాస్తవంగా మెడికల్ సైన్స్ ప్రకారంగా కూడా ఇందులో ఎన్నో లాభాలు ఉన్నాయి. హదీస్ పరంగా చూస్తే లా యద్రి అహదుకుం ఫీ అయ్యి తుఆమిన్ బరక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీ మెతుకులలో, మీ రొట్టె ముక్కల్లో, మీ యొక్క కూర ఏదైతే వండుతారో అందులోని ఏ భాగంలో శుభం ఉందో మీకు తెలియదు. కనుక పళ్ళెం మొత్తం మంచిగా తుడుచుకొని తినండి. తుడుచుకొని తినండి అంటే ఏంటి? ఇక్కడ భాగం మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకొని ఎలా క్లీన్ చేయాలి, ఎలా పూర్తిగా తినాలి ఆ తపనలో పడవద్దు. ఇక్కడ విషయం గ్రహించండి. ఎక్కువ వేసుకొని మొత్తం తినాలి అన్న సున్నత్ కాదు. మనకు అవసరం ఉన్నంత వేసుకొని పళ్ళాన్ని పూర్తిగా తుడుచుకొని తినడం. సుమారు ఒక 3 వారాల క్రితం మా యొక్క మంచి దాయి హాఫిద్ ఖురాన్ మాషాల్లా తబారకల్లా నహ్సిబుహు వల్లాహు వసీబుహు వలా నుజక్కి అలల్లాహి అహదా వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత సుమారు కలవడం జరిగింది. కలుస్తూ ఒక షేఖ్ అబ్దుల్ అజీజ్ నూరిస్తానీ, ఒక మంచి దాయి, మంచి గొప్ప ఆలిం, ఆయన గురించి చెప్పారు. ఆయన మా ఇంట్లో భోజనం చేస్తూ పళ్ళెంలో అన్నం మిగిలిపోయింది, రొట్టె మరియు కూర మిగిలిపోయింది. అయితే మా ఫ్రెండ్ చెప్తున్నాడు, నేను షేఖ్తో చెప్పాను, షేఖ్ హదీస్లో తెలుస్తుంది కదా పళ్ళెం మంచిగా శుభ్రం చేయాలి, ఇది కూడా ఒక సున్నత్ అని. అంటే ముసినవ్వుతో, నానా నీవు అర్థం చేసుకోవడంలో హదీస్ను పొరపాటు పడ్డావు. నువ్వు వేస్తున్నప్పుడే చెప్పాను ఇంతగా ఎక్కువ వేయకు అని. అయితే పళ్ళాన్ని శుభ్రపరచుకోవడం హదీస్ కరెక్టే, కానీ ఎప్పుడు మనం పళ్ళెంలో మనకు అవసరం ఉన్నంత వేసుకోవాలి, అది పూర్తిగా తుడుచుకొని తినాలి. ఎక్కువ వేసుకొని మిగిలించేయడం, దానిని వేస్ట్ చేయడం, ఇది కూడా సరైన పద్ధతి కాదు. అయితే సోదర మహాశివులారా, ఈ రోజుల్లో చేతుల్లో, వేళ్లల్లో ఎన్నో మెతుకులు ఉన్నప్పుడే అలాగే వెళ్ళి కడుక్కోవడం, టిష్యూ పేపర్తో తుడుచుకోవడం ఒక అలవాటుగా మారిపోతుంది కొందరిలో. అలా చేయకూడదు. చివరిలో మనం ఏ మెతుకు మిగిలి ఉండకుండా మంచిగా
శుభ్రం చేసుకోవాలి, తినేసేయాలి. మన యొక్క వేళ్లను మంచిగా నాకి అందులో శుభ్రం చేయాలి. దీనివల్ల ఎన్నో విటమిన్స్ కూడా మనకు లభిస్తాయి, మరియు అల్లా వైపు నుండి శుభం కూడా లభిస్తుంది, ప్రవక్త సున్నతును ఆచరించినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. ఇన్షాల్లా ఇవన్నీ లాభాలు మనం పొందగలుగుతాము. అల్లాహు తాలా విన్న విషయాలను అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతులు మీరు శ్రద్ధగా వింటూ ఉండి ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండండి. అల్లా మనందరికీ ఇంకా ఎక్కువ జ్ఞానం ప్రసాదించి ఆచరిస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరి వద్దనైనా ఏదైనా ముఖ్యమైన మన ఈ పాఠానికి సంబంధించి అంశం ఉండేది ఉంటే చెప్పవచ్చు, లేదా ముఖ్యమైన ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. 5 నిమిషాల లోపుగా మనం సమాప్తం చేద్దాము ప్రోగ్రాంని. మాట్లాడండి, మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకొని మాట్లాడండి. బాను 638. అస్సలాము అలైకుం సార్. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సార్, ఇది 3 వేళ్లతో తినడం అనేది మొదటిసారి విన్నాము. ఏమనుకోకపోతే ఒక్కసారి చూపించగలరా సార్? ఇలా అయితే సున్నత్ పద్ధతి అని తెలుసుకోవడానికి ఇన్షాల్లా. జజాకల్లా ఖైర్, బారకల్లాహు ఫీకుం. చూడండి, 3 వేళ్ళు అంటే ఇక్కడ మన మధ్య వేలు పెద్దది, పొడుగ్గా ఉండేది, దాని లెఫ్ట్ సైడ్ లో ఉండే చూపుడు వేలు మరియు బొటన వేలు, ఈ 3 వేళ్లతో. అయితే సాధ్యమైనంత వరకు ఏ తిండి, ఏ రకమైన భోజనం, ఏ వస్తువులు, పదార్థాలు మనం 3 వేళ్లతో తినగలుగుతామో అవి అలాగే తినే అలవాటు చేసుకోవాలి. కానీ ఇంకా ఏదైనా పలచని వస్తువు ఉంది, ఎలాగైతే నేను ఉదాహరణ ఇచ్చి చెప్పానో, మనం కొన్ని సందర్భాల్లో పప్పుచారు ఉంటుంది, ఇలాంటివి మనం రైస్ అన్నంలో కలుపుకొని తింటూ ఉంటాము. పలచగా ఉంటాయి, 3 వేళ్లతో అది రాదు. అందుకొరకే 4 వేళ్ళు 5 వేళ్ళు పెట్టి తీసుకుంటాము. ఇబ్బంది ఏమి లేదు, అందులో పాపం ఏమీ కాదు ఇన్షాల్లా. కానీ ఇంకా రొట్టె తింటున్నప్పుడు, లేదా ఏదైనా కొంచెం డ్రై లాంటిది ఫుడ్ తింటున్నప్పుడు, కొంచెం మనం కేవలం కూరగాయలు కానీ మాంసం లాంటిది కానీ ఫ్రైగా వండుకుంటాము. అందులో చిన్నగా ముద్దలు చేసుకొని చిన్న చిన్నగా పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటాము కదా. కొన్ని సందర్భాల్లో మనం కూడా అలా కలుపుకొని తింటాము. అయితే అది 3 వేళ్లతో తినవచ్చు మనం. ఇలాంటిది బొటన వేలు, దాని పక్కన చూపుడు వేలు, దాని పక్కన మధ్య వేలు, ఈ 3 వేళ్లతో. సాజిదా బాను మైక్ ఆన్ చేసుకొని. वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातुहू. हजरत, अब सुबह की नमाज में बोलते वक्त गुजर गया तो उसके बाद कब पढ़ना? ఏ నమాజ్ అయినా గానీ దాని ఆరంభ సమయం, చివరి సమయం అన్నది ఉంది. ఆరంభ సమయం కంటే ముందు చేస్తే అది నమాజ్ స్వీకరించబడదు. ఆ చివరి సమయం కావాలని దాటనిస్తే షేఖ్ ఉసైమీన్ రహమతుల్లాహి అలైహి చాలా కఠినంగా చెప్పి ఉన్నారు. అల్లాహు తాలా అతని యొక్క నమాజును స్వీకరించడు అన్నటువంటి ప్రమాదం కూడా ఉంది. కానీ ఎవరికైనా ఏదైనా కారణంగా నమాజ్ తప్పిపోయింది, వెంటనే అతడు ఏ ఇబ్బందిలో ఉన్నాడో, నిద్రలో ఉన్నాడో, మర్చిపోయాడో, ఏ సమస్యలో ఉన్నాడో దాని నుండి బయటపడిన వెంటనే చెయ్యాలి. అప్పుడు ఆ నమాజ్ సమయం ఉన్నా లేక దాటిపోయినా పర్వాలేదు. ఒకవేళ వాస్తవంగా అతడు నిద్రలో ఉండి లేదా మతిమరుపుకు గురి అయి చేయలేకపోతే వెంటనే చేసేది ఉంటే సమయంలో చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది అని ముస్లిం షరీఫ్ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. अच्छा, शुक्रिया हजरत. అఫ్వాన్, బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ జంజం నీరు మామూలు మన నీళ్ళు కూర్చొని తాగాలి కదా. జంజం నీరు అలా కూర్చొని తాగకూడదు, నిల్చొని కిబ్లా వైపు ముఖం పెట్టి దువా చేస్తూ తాగాలి అని విన్నాను గురుజీ.
అవును, ఆ ప్రస్తావన నేను కూడా తీసుకొచ్చాను. కొందరు దీనిని నిలబడి త్రాగడమే, ముఖం కిబ్లా వైపునకు పెట్టి త్రాగడమే సున్నత్గా భావిస్తున్నారు. కానీ ఇది ఇలా సున్నత్గా భావించడానికి ఆధారం దలీల్ అనేది కనబడటం లేదు. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో జంజం నీరు త్రాగడానికి వచ్చారో అక్కడ ప్రవక్త వారు నిలబడి తాగారు. కానీ అలా త్రాగడమే అసలు సున్నత్ అనేది కాదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా అలా త్రాగేది ఉంటే ఇన్షాల్లా ఇబ్బంది లేదు. కానీ దానిని సున్నత్గా భావించడానికి స్పష్టమైన ఆధారం అవసరం ఉంటుంది. दलील क्या नहीं है बता। ఓకే, జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుం. ఇన్షాల్లా మళ్ళీ ఎల్లుండి మీరందరూ కూడా గుర్తించండి, మీకు తెలిసిన వారందరికీ కూడా గుర్తు చేయండి. అంటే గురువారం రోజు ఇదే సమయంలో ఇన్షాల్లా అంటే సుమారు 3 గంటల 10 నిమిషాలకు మన ఈ హదీస్ క్లాస్ మొదలవుతుంది. కేవలం ఒక అరగంట గురించి, ఎక్కువ లేదు. జజాకుముల్లాహు ఖైర్. ఫీ అమానిల్లాహ్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.